ఆన్లైన్ క్లాసెస్. సో మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి లాస్ట్ వాటర్ పొల్యూషన్ టాపిక్లో కంటిన్యూషన్ దాంట్లోనే సెకండ్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ యొక్క హార్డ్నెస్ మనం ఎలా తెలుసుకుంటాం, హార్డ్నెస్ అని ఎలా చెప్తాం అనే విషయం మనం తెలుసుకోవాలి. వాటర్ హార్డ్నెస్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి వాటర్ అనేది సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ ద్వారా తెలుస్తుంది. సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి దగ్గర యూజ్ చేసే సోప్స్ అని అనుకోండి, అది బాత్ సోప్ అవ్వండి, లేకపోతే మనం వాషింగ్ క్లాత్ షాపింగ్ మనం బట్టలు ఉతకడానికి వాడే సోప్స్ అవ్వండి, దాని నుంచి మనం వాటర్లో చేయగానే నొరగనేది వస్తుంది. ఆ కెపాసిటీ అంటే సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ ద్వారా మనం అది హాట్ వాటర్ సాఫ్ట్ వాటర్ అనేది మనం చెప్పవచ్చు. సో అదే మన హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సింపుల్గా చెప్పాలంటే అది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎలా చెప్తామంటే సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ ద్వారా మనం హార్డ్నెస్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అదే ఫస్ట్ పాయింట్ ఉంది, సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ శాంపుల్. సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ శాంపుల్ ద్వారా మనం ఆ వాటర్ యొక్క హార్డ్నెస్ మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, సోప్ కన్సిస్ట్ సోడియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, దట్ మీన్స్ ఓలిక్ యాసిడ్ ఆర్ పార్టిక్ ఆర్ స్టీరిక్ యాసిడ్స్. మనకి సోప్లో కూడా ఎప్పుడు కూడా జారుడు స్వభావం ఉంటుంది. సోప్కి ఎప్పుడు కూడా ఆ జారుడు స్వభావం ఉంటే కారణం ఏంటంటే గ్లిజరాల్, దాంతోపాటు మనకి సోడియం కానీ సోడియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, సోడియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల, ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల సోప్కి ఏముంటుందంటే కొంచెం జారే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అవి ఏమున్నాయంటే మనకి ఓలిక్ యాసిడ్ ఉన్నాయి, పార్టిక్ యాసిడ్ ఆర్ స్టీరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అవి సోప్ కన్జ్యూమింగ్ కెపాసిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, సోప్ రియాక్ట్ విత్ కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ఆఫ్ వాటర్ టు ఫార్మ్ ఇన్సాల్యుబుల్ స్కమ్. సోప్ రియాక్ట్ విత్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఆఫ్ వాటర్ టు ఫార్మ్ ఇన్సాల్యుబుల్ స్కమ్. ఇన్సాల్యుబుల్ స్కమ్ అంటే ఏంటంటే మనకి డర్టీ ఫ్లోట్ అని చెప్పుకోవచ్చు. డర్టీ ఫ్లోట్ మీన్స్ నొరగనేది రావడం, నొరగ వచ్చిన తర్వాత డర్టీగా రావడం వస్తే దాన్ని మనం ఏమంటామంటే స్కమ్ అంటాం. దాన్ని మనం స్కమ్ అంటాం. అంటే హార్డ్నెస్ అనేది మనం ఇంతకుముందు చెప్పాం, హార్డ్నెస్ ఉండడానికి కారణం ఆ వాటర్లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం అయాన్స్ అని చెప్పాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం సోడియం స్టీరేట్ని కాల్షియం క్లోరైడ్ మరియు మెగ్నీషియం సల్ఫేట్తో రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. సోడియం స్టీరేట్ని కాల్షియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్, అంటే కాల్షియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ మీన్స్ వాటర్లో ఉన్నటువంటి అయాన్స్. మనం చెప్పుకున్నది కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. సోప్ రియాక్ట్ విత్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ అని చెప్తాం. ఇదిగోండి సోప్ అనుకోండి, సోడియం స్టీరేట్ అనేది ఒక సోప్ అనుకోండి, ఇది సాల్యుబుల్. ఇది స్టీరేట్, స్టీరిక్ యాసిడ్, సోడియం స్టీరేట్. చూడండి C17H35 COONA, సోడియం స్టీరేట్. సోడియం స్టీరేట్ మనకి ఏమవుతుందంటే కాల్షియం మరియు మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యి ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్స్ అంటే చూడండి ఒకసారి, సోడియం స్టీరేట్ అంటే C17H35 COONA, ఇది సాల్యుబుల్ ప్రొడక్ట్. దీనికి కాల్షియం క్లోరైడ్ యాడ్ చేస్తే కనుక ఏమవుతుందంటే కాల్షియం స్టీరేట్ ఫామ్ అవుతుంది. ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్ కాల్షియం స్టీరేట్ ఫామ్ అవుతుంది. C17H35 COO2C, కాల్షియం స్టీరేట్ ప్లస్ NaCl కింద బయటికి వెళ్ళిపోతుంది. సోడియం క్లోరైడ్ అనేది రిలీజ్ అవుతుంది బయటికి. నెక్స్ట్, సోడియం స్టీరేట్ తీసుకున్నాం, C17H35 COONA 2 మోల్స్ తీసుకున్నాం. C17H35 COONA అనేది ఇక్కడ కాల్షియం క్లోరైడ్ రియాక్ట్ అయింది, ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్తో రియాక్ట్ అయింది. కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్తో రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ తీసుకున్నాం. ఇది మెగ్నీషియం సల్ఫేట్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అయిందని చూడండి, ఇక్కడ మెగ్నీషియం స్టీరేట్ ఫామ్ అయింది. ఇక్కడ కాల్షియం స్టీరేట్ ఫామ్ అయింది, ఇక్కడ మెగ్నీషియం స్టీరేట్ ఫామ్ అయింది. చూడండి C17H35 COO2Mg, దీన్ని మనం ఏమంటాం మెగ్నీషియం స్టీరేట్ అంటాం. ఇది కూడా ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుంది, Na2SO4 అనేది బయటకు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది సెడిమెంటేషన్ అన్నమాట. ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్ ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్, లేదర్ ఈజీలీ ఆన్ షేకింగ్ సోప్ సొల్యూషన్. లేదర్ ఈజీలీ ఆన్ షేకింగ్ సోప్ సొల్యూషన్ ఆన్ సాఫ్ట్ వాటర్. సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్లో ఈజీగా మనకి లేదర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లేదర్ అంటే ఏంటంటే నొరగ కింద ఫామ్ అయిన తర్వాత బబుల్స్ ఫామ్ అయితే చూసారా, వాటిని మనం లేదర్ అంటే. లేదర్ ఈజీలీ ఆన్ షేకింగ్ soap solution in soft water. Next, which does not produce lather within soap solution on the basis of calcium and magnesium contains two types. On the basis of calcium and magnesium మనకి
మనకి ఈ హార్డ్నెస్ మనం ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు, 2 టైప్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ ఆర్ కార్బోనేట్ హార్డ్నెస్ అంటుంది. టెంపరరీ హార్డ్నెస్ ఆర్ కార్బోనేట్ హార్డ్నెస్. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ caused by the presence of dissolved bicarbonates of calcium and magnesium, other heavy metals. Calcium and magnesium and other heavy metals. It is caused by the presence of dissolved bicarbonates of calcium and magnesium and other heavy metals. Temporary hardness ఏ విధంగా వస్తుందంట, ఇవి బైకార్బోనేట్స్ వల్ల ఫామ్ అవుతుంది. బైకార్బోనేట్స్ ఎట్లా ఫామ్ అవుతుంది, కాల్షియం అండ్ మెగ్నీషియం హెవీ మెటల్స్ అనేవి రియాక్ట్ అవ్వడం వల్ల. Temporary hardness is removed by boiling of water. Temporary hardness is removed by boiling of water when bicarbonates are decomposed. When bicarbonates are decomposed. ఇక్కడ బాయిలింగ్ ఆఫ్ వాటర్ చేయడం వల్ల టెంపరరీ హార్డ్నెస్ కాదు, పర్మనెంట్ హార్డ్నెస్ రెండు కూడా పూర్తిగా రిమూవ్ అవ్వవు హార్డ్నెస్ అనేది. కానీ ఇక్కడ టెంపరరీ హార్డ్నెస్ ఏమవుతుందంటే మ్యాక్సిమం రిమూవ్ అవుతుంది. ఇదే పాయింట్ చెప్తున్నాను. టెంపరరీ హార్డ్నెస్ ఈజ్ రిమూవ్డ్ బై బాయిలింగ్ ఆఫ్ వాటర్ వెన్ బైకార్బోనేట్స్ ఆర్ డికంపోజ్డ్. బైకార్బోనేట్స్ అనేవి డికంపోజ్ అవుతాయి. హార్డ్నెస్ అనేది మాత్రం ఓవరాల్గా కాకపోయినా కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి కాల్షియం బైకార్బోనేట్ ఉంది, మెగ్నీషియం బైకార్బోనేట్ ఉంది. ఇప్పుడు కూడా మనం కాల్షియం మెగ్నీషియం తీసుకుంటాం. మీకు ముందే చెప్పా, కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది మనకి హార్డ్నెస్ అవడానికి కారణమైన రెండు యాసిడ్స్ ఏంటంటే కాల్షియం అండ్ మెగ్నీషియం. ఇక్కడ చూడండి, కాల్షియం బైకార్బోనేట్ తీసుకున్నాం. HCO3 అనేది ఇప్పుడు కూడా బైకార్బోనేట్. NaHCO3 ఏమవుతుంది, సోడియం బైకార్బోనేట్. ఇక్కడ CaHCO3 అంటే ఏమవుతుంది, కాల్షియం బైకార్బోనేట్ అవుతుంది. కాల్షియం బైకార్బోనేట్ అనేది సాల్యుబుల్ ప్రొడక్ట్. కాల్షియం బైకార్బోనేట్ హీట్ చేసాం అనుకోండి, ఏం ఫామ్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ ఏంటి, మళ్ళీ ఇన్సాల్యుబుల్. కాల్షియం బైకార్బోనేట్ ఏంటి, సాల్యుబుల్. సాల్యుబుల్ కాస్త ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇన్సాల్యుబుల్ అవుతుంది. సెడిమెంటేషన్ ఫామ్ అవుతుంది. సెడిమెంటేషన్ అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవడం జరిగింది. అలాగే కాల్షియం బైకార్బోనేట్ తీసుకున్నాం. నెక్స్ట్ మెగ్నీషియం బైకార్బోనేట్. మెగ్నీషియం బైకార్బోనేట్ కూడా సాల్యుబుల్. మెగ్నీషియం బైకార్బోనేట్ హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, మెగ్నీషియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ CO2 అని ఫామ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మెగ్నీషియం కార్బోనేట్ కూడా ఇన్సాల్యుబుల్. కాల్షియం కార్బోనేట్ ఇన్సాల్యుబుల్, మెగ్నీషియం కార్బోనేట్ కూడా ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్ మనం టెంపరరీ హార్డ్నెస్ చెప్పుకున్నాం ఇప్పుడు వరకు. పర్మనెంట్ హార్డ్నెస్ ఉంది. ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ chlorides, nitrates of calcium, magnesium and other metals. పర్మనెంట్ హార్డ్నెస్ అనేది సింపుల్ గా చెప్పుకోవాలి. పర్మనెంట్ హార్డ్నెస్ అనేది దేని వల్ల వస్తుందంటే క్లోరైడ్స్, నైట్రేట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ అదర్ మెటల్స్. ఓకే, నెక్స్ట్ మనం ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఎలా చెప్తామనేది చూడాలి. ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ అంటే వాటర్లో హార్డ్నెస్ మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాం అనే విషయం మనం డిఫైన్ చేయాలి. అది ఎన్ని రకాలు ఉంటుందంటే మనకి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సోప్ సొల్యూషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి EDTA మెథడ్. ఫస్ట్ వన్ వచ్చేసి సోప్ సొల్యూషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి EDTA మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. సోప్ సొల్యూషన్ మెథడ్. This method is based on the fact that when soluble soap ద్వారా మనం ఈ సోప్ సొల్యూషన్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలం. చూడండి, ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ లేదర్ అంటే మనకి లేదర్ మీన్స్ నురగ టైపు, అంటే బబుల్స్ ఫామ్ అయ్యి నురగ ఫామ్ అవడమే మనకి అది లేదర్ అంట. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ లేదర్. దీనివల్ల ఏమవుతుంది, లేదర్ అనేది ప్రొడక్షన్ జరగదు. నెక్స్ట్ దాన్ని చూడండి ఒకసారి, మనం సోడియం స్టీరైట్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, సోడియం స్టీరైట్ మీకు ఆల్రెడీ చెప్పాను. C17H35CONA. సోడియం స్టీరైట్ అంటే 2 మోల్స్ ఆఫ్ సోడియం స్టీరైట్ తీసుకున్నాం. దీనికి కాల్షియం బైకార్బోనేట్ తీసుకున్నాం. CaHCO3 ట్వైస్, కాల్షియం బైకార్బోనేట్ ఏం ఫామ్ అవుతుంది చూడండి. C17H35CO2
Ca అంటే కాల్షియం స్టీరేట్ ఫామ్ అయింది. సోడియం స్టీరేట్ కాస్త ఏమైంది ఇక్కడ కాల్షియం స్టీరేట్ ఫామ్ అయింది. నెక్స్ట్ 2 moles of sodium bicarbonate అనేది ఎలిమినేట్ అయిపోయింది. 2 moles of sodium bicarbonate. Bicarbonate means HCO3. ఇక్కడ ఆల్రెడీ బైకార్బోనేట్ ఉంది కాబట్టి బైకార్బోనేట్ సోడియం తో కలిసి ఏం ఫామ్ అయింది ఇక్కడ మనకి సోడియం బైకార్బోనేట్ అనేది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇదేంటిది సెడిమెంటేషన్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఏది ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యేది దీంట్లో మనకి కాల్షియం స్టీరేట్ అనేది ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సోడియం స్టీరేట్ అనేది మెగ్నీషియం బైకార్బోనేట్ తో ట్రీట్ చేస్తే ఏమవుతుంది చూడండి C17H35CONA ప్లస్ MgHCO3 ట్వైస్ మెగ్నీషియం బైకార్బోనేట్. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ సోడియం స్టీరేట్ ఉన్నటువంటి C17H35COOMg అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ NaHCO3 ట్వైస్ అనేది బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 సోడియం ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా బైకార్బోనేట్స్ ఉన్నాయి మనకి 2 ఉన్నాయి కాబట్టి 2 NaCO3 బయటికి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ కాల్షియం బైకార్బోనేట్ తీసుకున్నాం ఇక్కడ మెగ్నీషియం బైకార్బోనేట్ తీసుకున్నాం. ఎప్పుడు కూడా ఒకటే గ్రూప్ పెట్టుకోవాలి కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ మనకి ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కానీ పర్మనెంట్ కానీ టెంపరీ కానీ ఏ ఇష్యూలో తీసుకున్నా సరే మనకి ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం మాత్రమే వస్తాయి. ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మిగతాదంతా చాలా ఈజీ. ఈ రెండు చూడండి ఈ రెండింటికి ఇక్కడ ఏమో సోడియం బైకార్బోనేట్ బయటికి పోయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది ఇక్కడ స్టీరేట్ లో ఉన్నటువంటి C17H35COO మరియు ఈ కాల్షియం అనేది ఆడింది. సో కాల్షియం స్టీరేట్ ఫామ్ అయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది మెగ్నీషియం స్టీరేట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ C17H35CONA మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నాం. మెగ్నీషియం క్లోరైడ్ తీసుకుంటే ఏం ఫామ్ అయింది అంటే మెగ్నీషియం స్టీరేట్ ఫామ్ అయింది. సోడియం క్లోరైడ్ బయటకు వెళ్ళిపోయింది. ఇందాక మనం బైకార్బోనేట్ తీసుకున్నాం అక్కడ ఏం తీసుకున్నాం క్లోరైడ్ తీసుకున్నాం మెగ్నీషియం క్లోరైడ్. ఈ మెగ్నీషియం అనేది ఈ సోడియం స్టీరేట్ లో ఉన్నటువంటి CO- Mg ప్లస్ అంటే C17H35COOMg ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ Cl మరియు Na ఉంది అంటే సోడియం మరియు క్లోరిన్ ఉంది కాబట్టి 2 NaCl అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ C17H35CONA ప్లస్ కాల్షియం క్లోరైడ్. పైన మనం మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నాం ఇక్కడ కాల్షియం క్లోరైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి Na ప్లస్ ఇక్కడ Cl ఈ రెండు కూడా ఏమవుతుంది బయటికి సోడియం సల్ఫేట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. C17H35 కాల్షియం స్టీరేట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది 2 NaCl అనేది ఫామ్ అవుతుంది. 2 NaCl అనేది బయటికి ఎలిమినేట్ అవడం అనేది జరిగింది. ఇక్కడ మనం టెంపరరీ హార్డ్నెస్ మనం ఎలా కనిపెట్టవచ్చు అంటే చూడండి టెంపరరీ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ మైనస్ పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం టెంపరరీ హార్డ్నెస్ అనేది టోటల్ హార్డ్నెస్ ని మైనస్ పర్మనెంట్ హార్డ్నెస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టోటల్ హార్డ్నెస్ లో నుంచి పర్మనెంట్ హార్డ్నెస్ తీసేస్తే ఏమవుతుందంటే టెంపరరీ హార్డ్నెస్ అనేది మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ ఏమవుతుంది మనకి EDTA మెథడ్. EDTA మెథడ్ అంటే ఒక టైట్రేషన్ మెథడ్ అన్నమాట. అసలు EDTA అంటే ఏంటంటే ఇథిలీన్ డైయమీన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఇథిలీన్ డైయమీన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఫస్ట్ మనం EDTA స్ట్రక్చర్ తెలుసుకోవాలి. చూడండి మనం ఏం చెప్పాము ఇథిలీన్ డైయమీన్ అన్నాం. ఇథిలీన్ డైయమీన్ ఫస్ట్ మనకి ఇథిలీన్ తెలియాలి. మిథైల్ ఎథైల్ ఎథైల్ అంటే 2 కార్బన్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇథిలీన్ అంటే ఏమవుతుంది చూడండి CH2 వేరే వేరే లింక్ ఉంటాయి. CH2 అంటే మనకి ఏంటి ఇథిలీన్. ఇథిలీన్ డైఅమైన్. ఇథిలీన్ డైఅమైన్ చూడండి ఇథిలీన్ అయింది. డైఅమైన్ మీన్స్ MN. ఈ రెండు ఏమవుతుంది డైఅమైన్. రెండు ఉన్నాయి కాబట్టి ఇది డైఅమైన్. నెక్స్ట్ ఏమవుతుంది టెట్రా ఎసిటిక్ యాసిడ్. టెట్రా మీన్స్ 4. ఎసిటిక్ యాసిడ్ ఆల్రెడీ ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటో మనకి CH3COOH. ఇది మనకి ఏంటి ఎసిటిక్ యాసిడ్. ఈ ఎసిటిక్ యాసిడ్ మరి ఆల్రెడీ అమైన్ గ్రూప్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ పోయి ఏమవుతుంది CH2 దీనికి యాడ్ అవుతుంది. ఇంకొక CH2COOH అవుతుంది కదా. అలాగా టెట్రా మీన్స్ 4 కాబట్టి 4 ఎసిటిక్ యాసిడ్స్ అనేవి ఇక్కడ డైఅమైన్స్ మీద ఉంటే 2 నైట్రోజన్లు. ఈ 2 నైట్రోజన్లకి ఈ ఎసిటిక్ యాసిడ్స్ అనేవి యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఫుల్గా మనకి తెలుసుకోవాల్సినటువంటి EDTA స్ట్రక్చర్. ఓకే ఇప్పుడు మనం ఈ EDTA ద్వారా మనం ఏం చేస్తాం హార్డ్నెస్ని ఎస్టిమేట్ చేస్తాం. EDTA అనేది ఒకటి ఏంటంటే టైట్రేషన్ సంబంధించినటువంటి సొల్యూషన్. టైట్రేషన్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక యాక్వాటిక్ సొల్యూషన్ EDTA సొల్యూషన్ తీసుకుంటాం. EDTA సొల్యూషన్ తర్వాత EDTA ఎలా కనబడుతుంది చూడండి CH2COO CH2COO. ఇక్కడ ఈ రెండు కూడా ఏమవుతుందంటే
మెటల్తో బాండప్ అవుతుంది. మెటల్ మీన్స్ కాల్షియం అవ్వచ్చు, మెగ్నీషియం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ మెటల్తో బాండప్ అయిన తర్వాత ఏమవుతుంది, CH2COOM, CH2COOM ఈ రెండు. నెక్స్ట్ డయామిన్స్ కూడా ఏమవుతాయి అంటే ఈ మెటల్తో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. డయామిన్ కూడా మెటల్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. రిమైనింగ్ చూడండి, CH2 కామన్ ఉంది, CH2COO మైనస్ CH2COO మైనస్ అనేది ఎస్టిట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది మనం హార్డ్నెస్ ఎస్టిమేట్ చేసేటప్పుడు మెటల్స్ అనేవి మనకి ఇక్కడ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రోడక్ట్. నెక్స్ట్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి, determined by titration of calcium and magnesium present in EDTA solution. టైట్రేషన్ చేయడానికి మీరు చేస్తూ ఉంటారు ప్యూరెట్, పిప్పెట్, ఈ కోనికల్ ఫ్లాస్క్లో సొల్యూషన్ తీసుకుంటాం. బఫర్ కూడా తీసుకుంటాం. మనం ఇక్కడ బఫర్ ఏం తీసుకుంటాం అంటే అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అని రెండు బఫర్ సొల్యూషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ అనేటటువంటి ఇండికేటర్ తీసుకుంటాం. మీరు ఎక్కువగా మెథైల్ ఇండికేటర్, ఫినాప్రిల్ ఇండికేటర్ చూస్తుంటారు ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ డిగ్రీ ప్రాక్టికల్స్ లెవెల్లో కానీ. ఇక్కడ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ అనేటువంటి ఇండికేటర్ కూడా ఉంటుంది. అది ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ని స్పెషల్గా ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఇది EDTA టైట్రేషన్ దగ్గర మనం ఉపయోగిస్తాం. ఈ డిగ్రీ లెవెల్ ప్రాక్టికల్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ కలర్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం? మనం టైట్రేషన్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ కలర్ చేంజ్ అట్ ద ఎండ్ పాయింట్ వైట్ రెడ్ నుంచి బ్లూ కలర్. అంటే వైన్ ఏ కలర్లో ఉండొచ్చు అంటే రెడ్ కలర్లో ఉంటుంది, వైట్ రెడ్ సపరేట్ కలర్లో ఉంటుంది. మనం టైట్రేషన్ చేసే కొద్దీ ఎండ్ పాయింట్ ఎక్కడ గుర్తిస్తాం అంటే వైట్ రెడ్ నుంచి బ్లూ కలర్లోకి గుర్తిస్తాం. ఇది ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్. ఇది దీనికి యూనిట్స్ ఉంటాయి, పార్ట్స్ పర్ మిలియన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2-3 యూనిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.